సిక్కోలు జిల్లాలో దుర్గమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. చిలకపాలెం గ్రామంలో దుర్గాదేవి గ్రామదేవత జాతర నేటితో మొదలయ్యాయి. ఈ పండుగ తరతరాలుగా పూర్వీకుల నుంచి వచ్చిన ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగ 9 రోజులు జరుపుకుంటారు. మేళ తాళాలు, బాజా భజంత్రీలతో దుర్గాదేవిని ఊరేగింపుగా దుర్గాదేవి సదరు గుడి దగ్గర తీసుకొచ్చి ఉంచారు. ఈ 9 రోజుల పాటు ఆ తల్లి లోకమాత దుర్గాదేవి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఐచ్చాల మండలం చిలకపాలెం గ్రామంలో దుర్గమ్మ నవరాత్రులు అయితే మహోత్సవానికి అంబరాన్ని అంటుతుందని చెప్పొచ్చు. నిన్న రాత్రి నుంచి కూడా దుర్గమ్మని సదురుగుడి నుంచి ఈ గ్రామానికి తెచ్చే పరిస్థితి అయితే ఉందని మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ యొక్క దుర్గమ్మ నవరాత్రులు అయితే ఈ యొక్క చిలకపాలెంలో చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. అంటే ఈ యొక్క దుర్గమ్మ నవరాత్రులు ఎందుకంటే 5 ఏళ్లకు ఒకసారి ఈ యొక్క నవరాత్రులు జరుగుతారు. అయితే దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా పాదరక్షకులు వేసుకోకుండా అదేవిధంగా కింద నేలనే చాప మీద పడుకునే పరిస్థితి ఉంది. గ్రామం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది. మన ప్రస్తుతానికి ఇక్కడ ఆ గుడి దగ్గర ఉన్నాం. అసలు మనకి ఇక్కడ సంబంధించిన స్థానిక సర్పంచ్ ప్రతినిధి గారు ఉన్నారు, ఆ రాములు గారు. ఆయన అడిగి మరి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ గ్రామంలో ఎలా జరుపుకుంటారు ఈ పండుగ అనేది చెప్పండి. ఈ గ్రామంలో ఈ పండుగ ఎలా జరుపుకుంటారు? ఈ గ్రామంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ శ్రీ దుర్గమ్మ తల్లి మహోత్సవం, పండగ మహోత్సవం చాలా ఘనంగా గ్రాండ్గా చేస్తాం. ప్రతి దుర్గమ్మ తల్లి అంటే చాలా ఈ గ్రామంలో చాలా భక్తి శ్రద్ధలతో చాలా గౌరవంగా చాలా ఆనందంగా అందరూ కూడా ఇంటిల్లిపాది అందరూ కూడా చాలా ఘనంగా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలు మొత్తం 7 రోజులు, మొత్తం 9 రోజులు ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వరకు 9 రోజులు అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 9 రోజులు కూడా చాలా ప్రతిరోజు కూడా అమ్మవారికి నిత్య పూజలు చేస్తూ పసుపు కుంకుమలతో చాలా ఇష్టపూర్వకంగా గౌరవంగా అందరికీ కూడా చాలా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా ఈ ఊర్లో అందరూ కూడా నియమ నిబంధనలు చాలా ఖచ్చితంగా పాటించి ఈ పండుగ జరుపుకుంటాం. అంటే పాదరక్షలు కూడా ఎవరు ధరించకుండా, అలాగే చైర్స్ కుర్చీల మీద కానీ లేకపోతే మంచం మీద పడుకోవడం కానీ అలా లేకుండా కటిక నేల మీద పడుకొని చాపలు వేసుకొని పడుకొని కూర్చొని ఏది భోజనం చేసినా కూడా కిందన కూర్చొని భోజనం చేస్తాం. ఈ 9 రోజులు కూడా అనుపు కార్యక్రమం ఆదివారం చాలా బ్రహ్మాండంగా ఊరు మొత్తం అందరం ఏకస్థలమై ఐకమత్యంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం. ఈ ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఈ పండుగను చాలా ఘనంగా చాలా బ్రహ్మాండంగా జరుపుతున్నాం. మా ఊర్లో అంతా కూడా ఐకమత్యంగా మరి ఇక తరతమ భేదాలు లేకుండా చాలా నిష్టగా చేస్తాం ఈ పండుగ. ఇది మొత్తం చూసుకుంటే దాదాపుగా ఈ యొక్క నవరాత్రుల్లో కూడా ఎవరు పాదరక్షకులు, అదేవిధంగా మంచం మీద కూడా చిన్న పిల్లలు కూడా నిద్రించారు. ఎందుకంటే ఈ యొక్క 5 ఏళ్ళుగా ఈ యొక్క దుర్గమ్మ ఈ 9 రోజులు కూడా ఈ దుర్గమ్మ ప్రతి వీధిలో తిరిగి భక్తులకైతే దర్శనమిస్తుంది. అయితే మన ప్రస్తుతానికి సదురుగుడు నిన్న రాత్ర మేళ తాళాలతో తప్పిడి గుళ్ళతో అయితే దుర్గమ్మని తెచ్చి ఇక్కడ ఆశనం అయ్యించే పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు ఇక్కడ కొంతమంది అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకుందాం. చెప్పండి, ఈ అమ్మవారి ఈ గ్రామానికి ప్రత్యేకత ఏంటి? ఈ చిలకపాలెంలోన ఈ గ్రామంలో దుర్గమ్మ పండుగ చాలా వైభవంగా ఘనంగా చేస్తారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి చేస్తారు. ఈ పండుగ విధానం ఏంటంటే మనం ముక్కనం రోజు అమ్మవారికి సనప సాటుతాం. ఆ తదుపరి అక్కడ నుండి ఒక్కొక్క అమ్మవార్లకి ఊర్లో ఆశిరమ్మ, నూకాలమ్మ, నీలమ్మ, దుర్గమ్మ అన్నిటికీ కలిపి ఒక్కొక్క రోజు ఆ అమ్మవారు వారం రోజులు పసుపు కుంకాలు ఇస్తాం. ఆ తర్వాతన మాఘ పౌర్ణమికి ముందు వారం కానీ తరువాత వారం కానీ ఆదివారం నాడు అనుపు పండుగను నిర్ణయిస్తాం. అక్కడికి 9 రోజుల ముందున అమ్మవారికి దేవర చెప్పి ఊర్లోకి పిలుస్తాం. అమ్మవారిని పిలుచుకొచ్చి ఈ సదురు దగ్గర అమ్మవారిని ఆశీనం చేస్తాం. అక్కడ నుండి ఈ ఊరి గ్రామ ప్రజలందరూ నియమనిష్టలతోని చాలా భక్తి శ్రద్ధలతోని
అన్ని నియమాలు పాటిస్తారు. ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా తెలుసుకొని మరీ నిర్ణయాలు తీసుకుంటారు. ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఒక లెక్క, ఆ 9 రోజులు ఒక లెక్క. ఆ 9 రోజులు ఏంటంటే అమ్మవారు ఉన్న సదురు ఉన్న వీధి మొత్తం ఎవరు చెప్పులతో నడరు, ఎవరు బళ్ళుతో రారు. ఇంటిలో ప్రతి ఒక్కరు చిన్నపిల్ల ముసలి ముడుగా ఎవరైనా సరే మంచం మీద పడుకోరు, మంచాల కిందే నేల మీదే పడుకుంటారు అందరూ. తర్వాత ఈ 9 రోజులు ఒక 4-5 కార్యక్రమాలు రాత్రిపూట ఉంటాయి. ఆ రాత్రిపూట అందరూ గ్రామ ప్రజలందరూ ఆ కార్యక్రమం అయినంత వరకు రాత్రి 12 అవని 1 గంట అవని ఆ కార్యక్రమం అయిన వరకు ఎవ్వరు నిద్రపోరు. మళ్ళీ వచ్చినంత వరకు అలాగే పిల్లలు మా పెద్దలు అందరూ ఇంటి తలుపులు తీసి ఉంచుతారు. ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. అవి 2 కార్యక్రమాలు ఉంటాయి. ఆ 2 కార్యక్రమాలు రాత్రిపూట అవుతాయి. అవి బుధవారం ఒకటి, శుక్రవారం ఒకటి. అది ఆ తర్వాత అనుపు పండుగ ఆదివారం ఉంటుంది. ఆదివారం చాలా ఘనంగా చేస్తారు, వైభవంగా. మొత్తం ఊరి ప్రజలు మొత్తం అందరూ దుర్గమ్మ తల్లికి ఏ విధంగా అయితే ఊరిలోకి పిలిచామో మళ్ళీ అదే విధంగా మేళతాళాలతోని ఆ తల్లి సన్నిధానంకి తీసుకొని ఘటాలతోని మేళతాళాలతోని వేటలు అన్నిటితోని తీసుకెళ్ళి మళ్ళీ అమ్మవారికి సమర్పించుకుంటాం. అంటే ఈ మొత్తం మీద ఈ యొక్క 5 ఏళ్ళు పండుగ సంబంధించింది దాదాపు 7 ఏళ్ళకు ఇప్పుడు పూర్తయింది. దీనికి ముందు పొడిగించిన కారణం ఏమంటారు? 7 ఏళ్ళు అవ్వలేదు. 5 ఏళ్ళు దుర్గమ్మ పండుగ ఎప్పుడు వీళ్ళు ఆపరు. అసిరమ్మ తల్లి పండుగ అని ఒకటి ఉంది. అది ఈసారి ఒక 1 ఇయర్ కొన్ని ఎలక్షన్లు ఇవి వగేరా వగేరా దీనివల్ల ఎక్స్టెన్షన్ అయింది. ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లికి ఎప్పుడు కూడాను 5 ఏళ్ళకి ఒకసారి చేస్తారు. అసిరి తల్లికి 5 ఏళ్ళకే చేస్తారు, 3 ఏళ్ళకి చేస్తారు. అది ఒక్కోసారి పోస్ట్ పోన్ చేస్తుంటారు పరిస్థితులను బట్టి. కానీ దుర్గమ్మకి ఎప్పుడు పోస్ట్ పోన్ అవ్వదు. 90% ఉన్న 1%, 10% ఏదో కొన్ని కారణాల వల్ల 1 ఇయర్ పోస్ట్ పోన్ అయింది అంతే. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ చూస్తాం కదా, ఈ సదురుగూడ నుంచి దగ్గర నుంచి కూడా మళ్ళీ తిరిగి ఎక్కడ యథాస్థానం ఎక్కడి నుంచి తెచ్చారు ఈ దుర్గాదేవి ఈ అమ్మవారిని మళ్ళీ ఆ యథాస్థానానికి అయితే మళ్ళీ చేస్తారు. ఎందుకంటే 9 రోజుల పాటు ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్క 9 రోజులు కూడా ప్రత్యేకించి కార్యక్రమాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు వేలాది మంది భక్తులు అయితే ఈ యొక్క దుర్గమ్మని దర్శించుకోవడానికి అవుతారు. ఎందుకంటే ఈ గ్రామంలో దాదాపుగా చాలా వరకు అంటే ఆ 10,000 పైచిలకు ఉన్న ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దుర్గమ్మని రోజు దర్శించుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాత్రి నుంచి కూడా ఈ యొక్క అమ్మవారిని అక్కడ ఒన్ను నుంచి ఇక్కడ తెచ్చి ఇక్కడ సదురుగూడ దగ్గర పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సమయంలో చాలా వేల మంది క్యూ లైన్లో అంటే దగ్గరుండి అమ్మవారిని తెచ్చి ఇక్కడ పెట్టారు. అయితే ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క రోజు కూడా చెప్పులు పాదరక్షలో కాదు, అలాగే ఎవరు మంచం మీద కూడా నిద్రించే పరిస్థితి అయితే లేదంటూ కూడా ఇక్కడ ఆచారం అయితే గట్టిగా నమ్ముతున్న పరిస్థితి. ఏదైతేనప్పుడు కూడా దుర్గమ్మ నవరాత్రులు ఉత్సవం చిలకపాలెం గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరావు, బీబీఎస్ న్యూస్, శ్రీకాకుళం, చిలకపాలెం నుంచి.